సంవత్సరాలను పనూయేలు కుమార్తె అయిన హన్నాను ప్రవక్తిని నేను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి ఓ కాలం గడిచింది. 37, 38, 84 సంవత్సరములు ఎదవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబొగులు సేవ చేయి. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కనిపెడుతున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుండెనో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు. ఈ ప్రియకుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ ఆలయంలో చేరి ఆరాధించడానికై, మరి ఇచ్చిన భాగ్యం కొంత వ్యక్తిగత వార్త తెలియజేయడానికై మీరు సిద్ధపరచండి. మీ దానికి తెలియజేయము. బయట వార్త ఉన్నవారు ఈ వాక్యమును విని దాని ప్రకారం జీవించడానికై సహాయం చేయండి. ఈ ఆత్మకార్యం జరిగించమని కోరుతున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్ అని. నిజమైన క్రిస్మస్ అంటే ఎవరి హృదయములో యేసు ప్రభువారు జన్మిస్తాడో, ఎవరి హృదయాల్లో యేసు ప్రభువారు ఉదయిస్తాడో అది నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఇంకా మీ హృదయంలో యేసు ప్రభువారు పుట్టకపోతే, భూమి మీద పుట్టడం వల్ల ప్రజలందరికీ కలగబో సంతోషకరం. కానీ వ్యక్తిగతమైన సంతోషం, ఆనందం నీ జీవితంలో కలగాలి అంటే ఎక్కడ పుట్టాలి? ఆయన నీ హృదయంలో పుట్టాలి. ఒకవేళ ఇప్పటికి నీ హృదయంలో యేసు ప్రభువారు జన్మించకపోతే 2025 సంవత్సరాల నుంచి చేస్తున్న క్రిస్మస్లు అన్నీ వ్యర్థమే. పండగ చేయటం, అందుకని లోకల్ అన్నారు పండగ దండగ. కాబట్టి పండగ అంటే కేవలం బట్టల పండగ కాకూడదు. క్రిస్మస్ అంటే పండగ అంటే కేవలం పిండి వంటల పండగ కాకూడదు. పండగ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం పండగ కాకూడదు. పండగ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు వారి హృదయంలో జన్మించాలి. అది నిజమైన క్రిస్మస్. ఒకవేళ యేసు ప్రభువు నీ హృదయంలో జన్మించకుండా ఉండటానికి వాడు ఎన్నో అభ్యంతరాలు పరుస్తాడు సాతానుడు. ఆది కాండం చూడండి, యేసు ప్రభువు భూమి మీదకి రాకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నీ హృదయంలో కూడా పుట్టకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే వాడి కుయుక్తిని, కుతంత్రమును ఎరిగితే ఈ దినమైన మీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించండి. మీ హృదయంలో ఆయన రావాలని ఏం చేయాలి? ఎప్పుడు వస్తాడు మన హృదయంలోకి? అమ్మా, బయట ఉన్నోడు కూడా యేసు ప్రభువు మన హృదయంలోకి ఎప్పుడు వస్తాడు? జక్కయ్య హృదయంలోకి ఎప్పుడు వచ్చాడు? తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. అంటే ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వారిలో ప్రభు ఉంటాడు. చూడండి, ఎవరైనా బంధువులు మనం ఇన్విటేషన్ చేస్తాం, రమ్మని ఆహ్వానిస్తాం. మన ఇంటిని ఏం చేస్తాం? శుభ్రం చేసి ఉంచుతాం. బంధువులు వస్తున్నారు, ఎవరైనా చుట్టాలు వస్తున్నారు. మట్టి మానవుడు వస్తుంటేనే మట్టింటిని శుభ్రం చేస్తున్నప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవాది దేవుడు మన హృదయంలో ఉండాలంటే మన ఇంటిని ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. దయచేసి ఇంకా పాపములో ఎవరైనా ఉంటే ఈ క్రిస్మస్ రోజైనా నీ పాపాలను ఒప్పుకో. జక్కయ్య ఒప్పుకున్నాడు. ఏమని? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా మోసం చేశానో ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఒప్పుకున్నాడు. అందుకనే యేసు ప్రభువు ఆ ఇంట్లోకి వచ్చాడు. ముందు ఇంట్లోకి వచ్చాడా, ఒంట్లోకి వచ్చాడా యేసు ప్రభువు? అమ్మా, అక్కడ మామూలు ఈ ఇంటికి వస్తానన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది. వెంటనే పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏడున్నాడు ఆయన? అందుకనే నేడు ఆ ఇంటికి రక్షణ. అమ్మ, మీ అందరికి కూడా రక్షణ. అయ్యా, మీ ఫోన్లందరూ కూడా ఆపి కాసేపు వాక్యమేనండి అయ్యా, మంచిది. ఎందుకంటే ఫోన్లు కూడా ప్రమాదం. అందుకని ప్రతి ఒక్కరు ఫోన్ లేకుండా ఉంటే మంచిదంటే వేసుకొస్తున్నారు, మోగంగానే బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని సన్నిధి కంటే ఎక్కువగా దాని ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అందుకని రావటంతో సెల్ ఫోన్ నేను సైలెంట్లో పెట్టేస్తారు.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని డిస్టర్బెన్స్గా ఏదున్నా అది మనకి పక్కన పడేయాలి. అప్పుడే నీకు వాక్యం అర్థమవుతుంది. నీ మనసును డైవర్ట్ చేయడానికి సాతానుడు ఎన్నో ఆయుధాలు ఉపయోగిస్తాడు. ఓకే, ఇప్పుడు నా అంశంలోకి వస్తా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, చరిత్ర సత్యం. ఇక్కడ నేను పోయిన సంవత్సరం ఇదే క్రిస్మస్ రోజు ఇక్కడే ఉన్నా. నేను ఎవరిని గురించి చెప్పా? చూడండి, చెట్టు ఆవు చెట్టు బాగా చెప్పారు. నేను పోయిన క్రిస్మస్ రోజు రెండో వర్తమానం ఏం చెప్పాను? ఏమ్మా సంతోషము? బ్రదర్స్ ఏం సుఖంగా ఉన్నా చెప్పేవాడు కానీ ఆపరేషన్ చేశారు. అంత నువ్వయ్యా నా వంటకి వేడి సార్ నేనే చెప్తాను. పోయినసారి సుమయోను లక్ష్మీ బ్రదర్ ఏం చెప్పా? సుమయోను గురించి చెప్పా. ఈ దినం అన్నా అన్నా, ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆరాధించిన వారిలో సుమయోను ఆరాధించాడు, అన్నా కూడా ఆరాధన చేశాడు. అన్నా వేరు, అన్నా వేరు. పాత నిబంధనలో సమూయేలు తల్లి అన్నా, కొత్త నిబంధనల పేరు అన్నా. అన్నా ఏనండి, అన్నా. ఈ దినం ఆమెను చూస్తాం, ఎందుకంటే యేసు ప్రభువారిని ఆమె కూడా చేతుల్లోకి ఆయన్ని చూసి ప్రభుని ఆరాధించినారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరు కూడా ఈ అన్నా వలె ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అన్నాలో 7 లక్షణాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి 7 ఉన్నాయి. ఈ 7ట్లో ఒక్కటి చెప్తా నేను, ఒకే ఒక్క లక్షణం చెప్తా. ఒక్క లక్షణం మీద 7 విషయాలు చెప్తా. ఈమె ఎవరు? ముందు చరిత్ర చూద్దాం. ఈమె ఎవరు? ఎవరంటే ఆషేరు గోత్రికురాలు. ఎవరంటే ఏమా? ఆషేరు గోత్రికురాలు. ఆషేరు ఎవరు? యాకోబుకి 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానమే ఒక కుమారుడే ఆషేరు. ఓకే, మంచి గోత్రంలో నుంచే వచ్చింది. ఓకే, తండ్రి పేరేంటి? పనూయేలు. ఇది ఎక్కడ కనబడుతుంది? ఆదికాండం 32వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడితో యాకోబు పెనుగులాడి ఆ పెనుయేలు అనే స్థలములో, అంటే పెనుయేలు అనగా దేవుని ముఖాన్ని చూచెను. కాబట్టి ఇప్పుడు ఆనుభవం కలిగి ఉంది. రైట్. అన్న అంటే కూడా అది కూడా మీరే చెప్పేస్తారు, అందరికీ తెలుసు. ఏంటది? కృప. అమ్మా, అన్న అంటే ఏంటి? కృప. ఆమె పేరుకు తగ్గట్టే కృప పొందింది. ఈనాడు పేర్లు బాగుంటే గాని బ్రతుకులు ఏమాత్రం బాగోవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంటారు. పేరు బాగుంటుంది, పేరుకు తగ్గ జీవితాలు ఉన్నాయి. అందుకని ఒక ఆయన అన్నాడట, నీ పేరన్నా మార్చుకోరా, నీ బ్రతుకన్నా మార్చుకో. మన పేరుకు తగ్గ లేకపోతే దేవుడి నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. ఓకే, ఈ అన్నాలో నేనంట ఈ అన్న జీవితము చాలా భారభరితమైంది. ఎందుకంటే పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాల భర్త చనిపోయాడు? పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు. ఆ దినాల్లో పెళ్ళి ఎన్ని సంవత్సరాలకు అయ్యి ఉంటుంది? సుమారు ఒక 13 అనుకుందాం. 13 సంవత్సరాలకు పెళ్ళి అయ్యి ఉంటుంది. కాబట్టి 13 సంవత్సరాలు పెళ్ళైతే 7 సంవత్సరాలు సంసారం చేసింది. మొత్తం ఎన్ని సంవత్సరాల వయసు? 84. 13 7 84. 20 సంవత్సరాల్లోనే భర్త ఏమయ్యాడు?
ఇప్పుడు అలాంటి వాళ్ళు అయితే మందిరానికి రావచ్చా? అంత క్రిటికల్ పొజిషన్. చిన్న వయసులో భర్త చనిపోయాడు. అమ్మా, చిన్న వయసులో భర్త చనిపోయాడు. సరే, ఒక బాధ ఎట్టుంటే ప్రజల బాధ ఎట్టుంటది? ఈనాడు ఎదవరాడు అంటే ప్రజలకు ఎట్టుంటది? చులకన. దురదృష్టవంతురాలని కొందరు, నష్టజాతకురాలని కొంతమంది, అమ్మ ముఖం చూడకూడదని కొంతమంది, ఇతర రకరకాల అసలే బాధలో ఉన్న మనిషిని ఇంకొద్ది అమ్మ ఎదురైందమ్మా. మన జీవితాలు బాగుంటే ఎవరెదురైనా ఏం కాదు. మన బతుకు మారినప్పుడు నీకు ఎవరు ఎదురొచ్చినా నీకు ప్రయోజనం లేదు. లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఎదురు రావటం కొంతమంది తెలియదు. భర్త అంటాడు, మాయ్ ఎదురు రమ్మంటాడు. ఎవరిని? బండి ఎక్కడో పడ్డాడు. ఇప్పుడేమంటావు? నువ్వు ఎదురమ్మ సైతాన్. అమ్మాయి నువ్వు ఎదురు అమ్మాయి అంట. కూతురు ఎదురొచ్చింది. ఈసారి కాలు ఇరిగింది. సైతాన్ నువ్వు. ఈసారి పిల్లగాడు, అరే నువ్వు రారా అన్నాడు. ఈసారి పడినోడు అసలు లేగవాల. అందుకని మనకు అయి కాదు. నీవు ప్రార్థన దేవుడితో చూసి దేవుడు ముఖం అంటే వాక్యమును చదివి ప్రార్థన చేసుకొని వెళ్ళు. అది మంచిది. అంతేగాని భార్య ముఖం, నాకు భార్య ఎదురొస్తే చాలా మంది సెంటిమెంట్, చాలా మంది పిలిచి, కొంతమంది అయితే లోకంలో వాళ్ళైతే ఎదురు కాసేపు ఎదురా నువ్వు ఎదురా అంటే ఎంత దౌర్భాగ్యమో పరిస్థితి చూడండి. అయితే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. లోకం ఏమనుంటుంది? అమ్మా ఏమంటానికి అవకాశం ఉంది లోకం? ఏం తలపు? అమ్మా దేవుడు 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 అన్నావు. ఏము దేవుడమ్మా? నీ దేవుడు చిన్న వయసులోనే పొట్టను పెట్టుకోండి కాదమ్మా. లోకంలో మాట్లాడుతుంటుంది. ఎవరండి పొట్టను పెట్టుకుంది అనరా అంటుంటారు రకరకాలుగా. దయచేసి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. నేను ఒక మాట చెప్తానండి. నేను సేవకు వచ్చి నేను 97లో నేను ఎంసీఏ చదువుతా. 97లో డిగ్రీ అయిపోయింది. 97లోనే నేను ఎంసీఏకి వెళ్ళాను. ఒక్క నెల రోజుల కంటే ఎక్కువ లేను. దేవుడు నా సేవ చేయాలి అంటే చదువుదామన్నా కూడా ఉన్నయలేదు, నెమ్మదిగా ఉన్నయలేదు. వదిలి దేవుడు సేవకు వచ్చా 97 సంవత్సరంలో. వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలేమో ఒక ముసలాయిని తోడిచ్చి సేవ చేశాం. 2001 నవంబర్లో మ్యారేజ్ అయింది. 2001లో నాకు తిమోతి గారు తిమోతి గారి దగ్గర తర్ఫీదు ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేశాడు. వాళ్ళది కడప జిల్లా, మాది గుంటూరు జిల్లా. కడప గుంటూరు చాలా దూరం. తీరా 2002 ఎంట్రన్స్లో అనమాట. ఈ దినాల్లో చూడకుండా పెళ్ళిళ్ళు ఎక్కడ జరగవు. భక్తి సింగారు దినాల్లో జరిగినాయి కానీ 2002లో ఎవడు చేసుకోవట్లే సేవకులు కూడా. కానీ నేను ఒకటే చెప్పా, నేను చూడాల్సిన పని లేదు, నాకు దేవుడు మాట్లాడితే చేసుకుంటానన్న. చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు తోమా అన్నాడు. అంటే అది నాకే. అందుకని నేను చూడాల్సిన పని లేదు అనుకున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత పక్కన కూర్చున్నప్పుడు చూద్దాం అనుకున్నాను. చూద్దాం అనుకున్నా కానీ ముసుకేశారు. ఎంతసేపు కనపడుతుందిలో తల్లి అటువంటి తర్వాత ప్రమాణాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ ఊరంటే కడప అనుకున్నాం. అయిన తర్వాత మొట్టమొదట నేను చేసిన సేవ తాడువాయని ఒక ఫారెస్ట్ ఏరియా, నక్సలైట్ ఏజెంట్స్ ఏరియా ఇదంతా. అక్కడికి దేవుడు వెళ్ళమన్నాడు, సేవ చేస్తున్నాను. ఫస్ట్ సారి మౌపిల్లోడు కాన్పుకి వాళ్ళు ఎర్రగుంట్ల, కడప జిల్లా ఎర్రగుంటలు తీసుకెళ్లారు. కొన్ని వాళ్ళ నిర్లక్ష్యం ఎట్టనా కానీ హాస్పిటల్ ఉమ్మనీళ్ళు పోతే హాస్పిటల్లో చేర్చారు. కానీ లేడీ డాక్టర్ రావటం లేట్ అయ్యి ఉమ్మనీళ్ళు పోయిన తర్వాత ఊపిరాడక బిడ్డ చనిపోయాడు. లోపల బిడ్డ మోబిడ్డ చనిపోయాడు. మాకు ఇంటిమేట్ అందించారు. సరే ఇక మా అమ్మ వాళ్ళు అన్నారంటే మీరు నేను ఒక్కడిని వెళ్ళొస్తారు ముందని నేను అక్కడిని నర్సాపేట, అక్కడి నుంచి నర్సాపేట డైరెక్ట్ కడప బస్సు పులివెందుల బస్సు ఎక్కాను. ఆ బస్సులు లేట్ అయితే బైబిల్ చదువుతా ఉన్నా నేను నా దినపాఠాన్ని. ప్రభా ఏంటి నైట్ ఏంటి ప్రభా ఇంటి పరిస్థితి అనుమతించేవారు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమని మాట్లాడాను? కుమారుడు అనుకున్న ప్రతి వాడిని నేను శిక్షిస్తా, ప్రేమించే వారిని గద్దిస్తా మాట్లాడాడు. నేను ప్రతి శిక్ష ఎట్లుంటుందంటే ఎట్లుంటుంది? కీడుకరంగానే ఉంది, కానీ దాని ఫలితం సమాధానకరంగా ఉంటుంది. ఎందుకు అనుమతి? నా జీవితంలో దైవ గ్రంథం పట్టుకొని ఒక దైవ సేవకుడు చెప్తున్నా, ఏ పరిస్థితి వచ్చినా ఏదో మేలు ఉంటుంది అనుకుంటే కానీ దేవుడు ఇట్లా చేశాడని నేను ఎప్పుడు అనను, అనలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని యోబు ఏమన్నాడు? యోబు గ్రంథంలో సర్వశక్తులు అన్యాయం చేయటం అసంభవం. ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రియమైన పిల్లదేల్పి విశ్వాసులారా, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఉపద్రవం వచ్చినా రెండు కారణాలు. ఒకటి, పరీక్ష కోసమన్నా వచ్చి ఉండాలి. రెండు, మనం సరి చేయడానికన్నా వచ్చి ఉండాలి. అంతగా తప్ప దేవుడు ఎప్పుడు దేవుడిని ఒక్క మాట కూడా అనబాకండి. యోబు గ్రంథములో యోబు బాగానే ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా 7 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు ఒక్క రోజులో చనిపోయారు. 2 రోజులు పరీక్ష వచ్చింది. ఉచితార్థంగా యోబులో ఏ తప్పు లేదు. సాతానుడు యోబు భార్యలోకి వచ్చాడు. ఎవరిలోకి వస్తాడు సైతాను? ఆడోళ్ళలోకి వస్తాడు. అన్యాయం కాదు. ఎవడు బలహీనుడైతే వారిలోకి వస్తాడు, బలవంతుల్లోకి రాడు. యోబు బలవంతుడిగా ఉన్నాడు. మానవురాలు బలహీనరాలు కాబట్టి బలహీనరాలైన స్త్రీలోకి ఆది కాండంలో ఎవరి దగ్గరికి వచ్చాడు? అవ్వ దగ్గరకు వచ్చాడు. ఒక ఎముక. ఇక్కడ కూడా బలహీనరాలు ఆమెలోకి వచ్చి, వాస్తవానికి మాటలు ఆమె కాదయ్యి, యోబు భార్య మాటలు కాదు, సైతాను మాటలు. దేవుడు 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 అని నాశనం చేసు, పిల్లలను బాయ, అన్ని బాయ, ఇంకేం దేవుడయ్యా వదిలి ఆయన ఏం చేయమంది? దూషించమంది. యోబు ఏమన్నాడు? మూర్ఖురాలను కూడా అనలా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడాడు బాబు. దేవుడు కష్టములు, సంతోషములు, అన్ని విషయాలు కూడా ఆయన మనం కనపడతాడు. నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదు. నేను కూడా ప్రభా ఎందుకు అనుమతించావో నీకు స్తోత్రం అనుకున్నా, ఎక్కడో నన్ను ఇంకా సరి చేయటానికి సేవ అనుకున్నా, వెళ్ళిపోయా. వైద్యులకి సేవకురాలు కాబట్టి, మానవ మాత్రాలు కాబట్టి ఆమె హాస్పిటల్లో నన్ను చూసి నేడవబాదు పాపను ఏడు పాపం. ఎందుకంటే మనం దేవుని సేవకులు. బాధ లోపలి దిగమింకోవాలే కానీ బయటికి చెబితే ప్రజలు మనం ధైర్యపరచలేము. బాధ ఉంటుంది. ప్రభు యెహోవా ఇచ్చెను. ఇచ్చింది ఎవరు? దేవుడు. బిడ్డ ఎవరు? బిడ్డ ఎవరు? బిడ్డ దేవుడు. బిడ్డ ఆయన ఇష్టం. ఎప్పుడు తీసుకోవచ్చు? నేను పోతామ్మా, నేను నగలు చూడండి, ఈ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టిపోయా. నిర్మలక్క ఉన్నారుగా, సెల్ ఫోన్ ఇక్కడ పెట్టిపోయా, నేను పోయి మర్చిపోయా. ఈ సెల్ ఫోన్ ఎప్పుడు తీసుకోవచ్చు నేను? ఎప్పుడైనా. ఎందుకని ఇది నాది. నేను ఏ టైంలో వచ్చానో తెలిసిపోయే హక్కు నాకుంది. కానీ ఇక్కడ సేవకుడు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ నన్ను అడిగే హక్కు ఏం దేవదాసు గారు? ఎందుకని? నాది. అంతే. అదే చెప్పే సేవకురాలకు నేను, అమ్మా ప్రభు ఏం చేసినా, నేను చిన్నతనం నుంచి ప్రభువుని నమ్మే. నేను పాపం అంటే ఏంటో రుచి చూడలేదు. నేను అంటే ఆలోచన తలంపులు సహజంగా మానవ మాత్రం, కానీ ఏ పాపాన్ని రుచి చూడగా పెంచింది మా అమ్మ దేవుళ్ళలో, దైవత్వంలో. నేను మా తమ్ముడు ఇద్దరమే మేము మా అమ్మకి. అయినా సరే ఎందుకు ప్రభు అనుమతించాడో కానీ మనం ఈ మాట అనకూడదు. దేవుడిచ్చాడో దేవుడిది స్తోత్రమను. కానీ ఏడవకు. ఆ హాస్పిటల్లో ఎవరమ్మా అయినా ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాడు? పాస్టర్ గారి భర్తే కానీ దేవుని సేవ చేస్తున్నాడండి. అంతే పాపం ఆ బిడ్డ, మా సేవకురాలు కన్నీళ్ళు తెగిమిక్కొని అంతే ఉంది. మనం దుఃఖంలో కూడా, పౌలు అంటాడు, దుఃఖంలో కూడా ఎట్టున్నాడంటే, శ్రమల్లో కూడా సంతోషంగా, అప్పుడే ప్రభు నామ మహిమపరచబడుతుంది అని చెప్పారు. అట్లాగే ఏమను కూడా ఎంత మంది మాట్లాడి ఉంటారు. ఏం దేవుడు నీ దేవుడు? చిన్న వయసులో నీ భర్త పోయాడు, ఇంకెందుకమ్మా ఈ దేవుడు? ఎందుకమ్మా ఈ జీవితం? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు అనుభవించి ఉంటుంది. ఎవరు? అన్నా అందరూ సూటిబోటి మాటలు. చనిపోయి ఒక బాధ అయితే మనుషుల మాటలు మరొక బాధ. కొంతమంది నెలలోకి రానీరు. ఎవరిని?
విధవరాండ్రులను. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత ఈ లోకం ఎంత భయంకరంగా ఉందో చూడండి. బాధలో ఒక పక్క ఉంటే ఆదరించాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇంకా బాధ పెడతారు. ఇన్ని పరిస్థితుల్లో ప్రభు కొరకు ఎట్టుందామె? ఒక సాక్షిగా ఉంది. సాక్షిగా ఉంది, అనేకులకు మాదిరిగా ఉంది ఆమె జీవితం. ఈ ఈ మధ్యాహ్నం ఆమెలో ఉన్న ఒక్క లక్షణంలో 7 విషయాలు చూపిస్తాను నేను. నెంబర్ 1, లోకా సువార్త అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఒక విధవరాలు ఏమని రాయించాడు దేవుడు? ఒక విధవరాలు ఏమిగా మార్చబడింది? ప్రవక్తిని. అమ్మా, అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు నిలబడింది కనుక ఒక విధవరాలు ఏం చేశాడు దేవుడు? ప్రవక్తినిగా మార్చాడు. ప్రవక్తినిగా మార్చడం అనేది సామాన్య విషయం కాదు. అంత గొప్ప ఆధిక్యత ఎందుకు ఇచ్చాడంటే, ప్రభు కొరకు నన్ను గనపరచు వారిని నేను కూడా గనపరచు. మనము కష్టములో, బాధలో, శ్రమలో అబక్కేమన్నాడు? చివరి 3వ అధ్యాయం చివరి వచనాలు ఏమన్నాడు? అంజూరపు చెట్టు ఫలించకపోయినా, చదవనమ్మా, 3వ అధ్యాయం 18 అనుకుంటా, 18 హబక్కు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాలు చదవమా. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, పంట పైరుకు రాపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, కష్టమా తేలిక? 1 కాదు 2 కాదు, ఎన్ని చెప్పాడు? అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ఎన్ని రకాలు అయ్యి లేవు, ఈ లేవు, పంట లేదు, పశువు లేవు, గొర్రెలు లేవు, ఏమి లేకపోయినా నేను దేవుడి యందు ఆనందిస్తా. ఆ అనుభవం కలిగిన స్త్రీ ఎవరు అన్న? ఆషేరు గోత్రిక. ఆషేరు అనగా సంతోషించినది, సంతోషము గలది. ఆషేరు అనగా ఏంటి? అన్ని పరిస్థితులు కూడా ఎట్టుంది ఈ తల్లి? ఎన్ని అవమానాలు, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని సూటిపోటి మాటలు ఎన్నున్నా కూడా ఎట్టుందంట ఆమె? సంతోషిని. ఎట్టుంది? సంతోషంగా ఉందట. కష్టమా తేలిక? చాలా కష్టం. మాట్లాడటం వేరు, అనుభవించటం వేరు. కానీ అనుభవించి రాయబడిన ఆమె గురించి. రైట్. మొట్టమొదటి లక్షణం రండి, లోకా సువార్త 2వ అధ్యాయం 30. అందరు చూడండి, అందరు చూడాలి. అమ్మా, ఆ ఒక్క మాట 7 విషయాలు ఉన్నాయి, టక్కులు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 36 ఆషేరు 37 చదవమ్మా. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, నేనంట 84 సంవత్సరాలు విధవరాలంటే మొత్తం వయసు ఎంత ఉండాలా? ఒక 20, ఉదాహరణ ఒక 20, 84 మొత్తం ఎంత? 104. ఒకటి అటో ఇటో, అయ్యా ఒకటి అటో ఇటో. మనం 13 సంవత్సరాలు పెళ్ళింది అనుకున్నాం, మనం ఏం చూడలేదు. 12 అంటే 10కి పెళ్ళిళ్ళు కావు కదా, ఒకళ్ళు అంతకంటే అందుకని మనం ఖచ్చితంగా అంచనా వేయకుండా ఒకటి అటో ఇచ్చాం, జనరల్గా ఇచ్చాం. ఏదైనా 100 సంవత్సరాలు చిల్లర. ఆ వయసులో కూడా ఏం చేయలేదు ఆమె? దేవాలయమును. ఈ ఒక్క మాట మీద చెప్తా. రెండవ మాట, ఈసారి వస్తే చూస్తా. ఇది మాత్రం ఒకటి చెప్తా. ఎడతెగక, ఏ విషయాల్లో ఎడతెగకూడదు మనం? ఒక 7 విషయాలు ఈ మధ్యాహ్నం చూపిస్తాను. ఆ హన్నా జీవితానికి కంప్లీట్ సంతోషమైన జీవితం. తర్వాత హన్నా అనగా కృప. హన్నా అనగా ఏంటి? కృప. కాబట్టి అనుభవం కలిగిన స్త్రీ మొదటి లక్షణం ఏంటంటే దేవాలయమును. నేనంటే ఆమెకు వచ్చిన పరిస్థితులు ఇడిచే పరిస్థితులు, ఇడవని పరిస్థితులు. ఒకళ్ళు ఇడవకపోయినా ఇడిచేటట్టు చేసే ప్రజలు. కొంతమంది ఎడవపోయినా కొంతమంది దాన్ని విడిచేటట్టు కొన్ని దోతలు ఏం చేస్తాయి? లాగేస్తాయి. సాతానుడి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆది కాండం నుంచి వాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసా?
దేవునికి దూరం చేయాలి. ఇది వన్ ప్లాన్, పక్కా ప్లాన్ అనమాట. యా ఎదుబోమక్కండి. యవనస్తులు అందరూ గుర్తుపెట్టుకుని, బయట వాళ్ళు కూడా. దేవుని యొక్క ఉద్దేశము వేరు. దేవుని ఉద్దేశం ఏంటి? నాతో ఉండాలి, నా బిడ్డ నాతో ఉండాలని ఆయన ఆశ. సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆది కాండము నుంచి మానవుణ్ణి దేవుడికి ఏం చేయాలి? దూరం చేయాలి. వాడి యొక్క ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవాలయమును ఏం చేయకూడదు? కష్టం కష్టమే, బాధ బాధే, శ్రమ శ్రమే, ఇబ్బంది ఇబ్బంది, ఇరుకు ఇరుకే, అనారోగ్యం ఎన్నున్నా దేవాలయాన్ని ఏం చేయకూడదు? కానీ లూకాసు సువార్త 24వ అధ్యాయం 53 దాంట్లోనే, ఎడతెగక దేవాలయములో, ఎక్కడంట? ఏడుండాలి నువ్వు? దేవాలయములో ఉండి ఎడతెగక దేవునికి స్తోత్రము. ఇప్పుడు ఆమె కూడా అదే చేస్తుంది. దేవాలయాన్ని విడిచిపెట్టట్లా. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎడతెగట్లేదు. సాతానుడు ఎంత శోధించినా దేవుని సన్నిధిని ఏం చేయలేదు? ఎడవలేదు. అందుకనే పౌలు ఎబ్రీలకు రాస్తూ 10:22 ఎబ్రీలకు రాసిన పత్రిక, త్వరగా, మనస్సాక్షికి ప్రోక్షింపబడిన హృదయం గలవారై ఉండి నెక్స్ట్ 24 కూడా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అయ్యా, సమాజముగా కూడుట ఏం చేయకూడదు? ఎడతెగక దేవాలయములో ఉండు, దేవుని సన్నిధిలో ఉంది అన్న. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, శరీరం ఎన్ని రకాలుగా ఒత్తిడికి గురి చేసినా, దేవుని మందిరాన్ని ఏం చేయలేదు? ఎడవలేదు. అంటే దేవుని సంకల్పాన్ని ఏం చేసింది? నెరవేర్చింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. నాకు ఈ లోకములో ఎవరున్నా లేకపోయినా, ఎవరుంటే చాలు, నా దేవుడు ఉంటే చాలు. నా దైవ సన్నిధిని ఏ పరిస్థితి, ఇంతవరకు నేను ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు నాకు అన్యాయం చేయను అన్నాం. ఎక్కడో దేవుడు ఆయన సంకల్పం ఏమైనదో, దేని ద్వారా నాకు ఈ విధంగా దేవుడు అనుమతించాడు అనుకుంటానే తప్ప దేవుడిని ఎప్పుడు కూడా నేను ఎరగను. అన్న కూడా ఆ అనుభవం కలిగి ఉంది. మొట్టమొదటిది దేవుడి సన్నిధిని ఎందుకని ఎడతెగలేదు? అన్ని బాధలున్నా, అన్ని బాధలున్నా, అన్ని శ్రమలున్నా, అన్ని అవమానాలున్నా ఎందుకని విడిచిపెట్టలేదు ఆమె? దాని కారణాలు కూడా చెప్తాను. మొత్తం చెప్పే దాంట్లో ఏడిట్లో ఒక్కొక్క కారణం చెప్తాం. ఆమె ఎందుకు ఎడతెగలేదు దేవాలయాన్ని? దైవ సన్నిధి యొక్క విలువ ఎరిగింది. నిజంగా నీవు దైవ సన్నిధి యొక్క విలువ ఎరిగితే దేవాలయానికి దూరంగా లేవు, దేవుడి సన్నిధికి దూరం కావు. ఏ వ్యక్తి అయితే దైవ సన్నిధికి దూరం అవుతున్నాడంటే దైవ సన్నిధి యొక్క విలువ ఎరగలేదని. రండి, యెషయా గ్రంథం 50 చెప్పిన మాట రాయబడుతుంది. 58వ అధ్యాయం 13. చేయకుండా ఇప్పుడు ఆమె దేవుడి యొక్క ఆనందం ఉందా లేదా? పేరు తగ్గట్టు ఉంది. కానీ ఇంకేం చేశాడు చూడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఆమెను, ఎంత గొప్ప భాగ్యం ఎరిగి. ఈ 13వ వచనములో ఎప్పుడు ఘనంగా ఎంచుతాం? ఎరిగితేనా ఎరకపోతేనా? నా కళ్ళు చూడండి అందరూ.
పిన్నిస్ కనిపెట్టింది తెలుసా మీకు? పిన్నిస్ ఎవరు కనిపెట్టారు? నెట్లో కొట్టినా వస్తుంది, ఎవరైనా చదవరు. ప్రశ్న అర్థమైందిగా? పిన్నిస్ పెట్టుకున్నది, పిన్నిస్ కనిపెట్టిన ఆయన వాల్టేర్ హంట్. అతను అది కనిపెట్టక ముందు జాగ్రత్త వినండి. అతడు ఒక ఎంప్లాయ్, ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయ్, ఒక కంపెనీలో. జాగ్రత్త వినాలి బయట వాళ్ళు కూడా. ఇది సంఘటన జరిగిన చరిత్ర ఇది. అయితే భార్య కూడా మంచి విశ్వాసి. తన ఆఫీసులో పోతుంటే ఒక రోజు సండే సెలవే. ఒక రోజు అన్నారంటే ఉద్యోగస్తులు అందరూ వినండి. ఓ రోజు ఆఫీస్ యొక్క సిఓ పిలిచి ఇట్రాండి అన్నాడు. అందరు పిలిచి రేపు అత్యవసర సమావేశం, ఎట్టి పరిస్థితులు అందరూ కూడా ఆఫీస్కి రావాలి, సండే కూడా. అందరూ కూడా ఏమైంది అంటే క్రిస్టియానిటీ చాలా మంది ఒప్పుకున్నారు. ఈ వాల్టేర్ హంట్ అతను ఏమన్నాడు తెలుసా? సార్ నమస్కారం సార్, దయచేసి నేనైతే ఏందనుకున్నా, ఇంపార్టెంట్ మీటింగ్ మొత్తం పెద్ద పెద్దలు వచ్చేది, ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి తెలుసా? ఏమైనా సరే నా దేవుడు ఫస్ట్, తర్వాత జాబ్ సెకండ్. నిలబడటం కష్టమా తేలిక? చాలా కష్టం, చాలా కష్టం. అయితే పర్యవస్థానం తెలుసా నీకు? ఏంటి సార్ నీ ఉద్యోగం? ఏం చేస్తా? తీసేస్తా. మొన్న ఒక మిలిటరీ ఆయన తీసేశారు. ఏం పేరు? శామ్యుయల్. మీరు అలాంటి చదవరా? మిలిటరీ ఆఫీసర్ అతను. అధికారపూర్వకంగా ఒక గుళ్ళో లోపలికి పోవాలంటే నేను దానికి పోను అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోర్టు చివరికి తను ఏం చేశారు? తీసేశారు. అయినా పర్వాలా. ఇక్కడ కూడా ఇతనంటే నీ ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, నేనైతే ఆదివారం నా దేవుడు మందిరంలో ఉండాలి అంతే. అవునా? అంటే తీసేశాడు. ఉద్యోగం తీసేసి నువ్వు కనపడి వెళ్ళిపోమన్నారు. వచ్చేసాడు. కొంత బాధ ఉంది, లోపల సంతోషం ఉంది. చిత్తార్థం తీసి ఇంటికి వచ్చిందంట బాధతో. భార్య అందట, ఏమండి ఏందట బాధగా ఉన్నావు అన్నట. చెప్పు ఏంటో బాధ చెప్పు అంటే, ఏమి లేదు ఉద్యోగం పోయింది అన్నాడు. ఎందుకని పోయింది అన్నాడు. ఎందుకు పోయింది ఉద్యోగం అంటే ఇది సంఘటన. మరి ఎందుకు దానికి బాధపడుతున్నావేంది? సంతోషం ఉంచు. ఒకడు పోతే ఒక ద్వారం తెరిస్తే ఇంకో ద్వారం దేవుడు, ఒకడు మూయబడితే కూడా తెరుస్తాడు. సంతోషంగా ఉన్నది. కొంతమంది భార్యలు ఏమనేది, మరి నీకేం పోయే కాలం వచ్చింది సైతానోడా, నువ్వు ఏం ఒక ఆదివారం పోతే ఏమైంది? ఎంతమంది పాటల ఆయన బాగాలేదు, ఈయన బాగాలేదా, ఇసాకు బాగాలేదా, దేవదాసు బాగాలేదా? ఎవరు పోతే ఏమైంది? ఒక రోజుకి ఏం కాదు. మెంటోడు తోడు ఇప్పో, ఇప్పుడు కానీ కాలు పట్టుకోపో, నేను వస్తాపా నీ ఏమిటి, నీకు భయం ఎదురా? ఎవరు వస్తుందంటే ఏమంటే ఇలాంటి వాళ్ళు ఉండరా? తిడతారా తిట్టరా? మీరు తిడతారా? చూడండి ఎంత బాగా చూపుతారా. చూడండి, దైవ సన్నిధి విలువెరిగింది. ఆ భార్య కూడా సపోర్ట్ చేసింది. అయ్యా నువ్వు బాధపడబాకు, పోతే పని చేసుకుని బతుకుతాం. ఇద్దరు పొలం పోతున్నారు. పొలం పోతూ ఉంటే ఈ పొలంలోకి చెట్లకి ఏమంటే పురుగులు ఉంటాయి. పురుగులు ఆటుకు ఒకటి ఎక్కింది. పుట్టగానే అన్ఎక్స్పెక్టెడ్ ఇది కొట్టే చక్కన, దేనికంటే మన బ్రెయిన్ చెప్పక నెమ్మని కొట్టేస్తాం. ఇతనికి పనిచేసే కంపెనీ గుండు సూదుల కంపెనీ. ఒక గుండు సూది పుచ్చుకొని ఉన్నాడు, షర్టుకి ఎందుకు ఉంది కంపెనీ చేసేది. అది చూడలేదు, కొట్టలేదు, లోపల కొరచదు మొత్తం. చూడండి, మూలిగా నాకు మీద దాటిపోయాను. ఇదేం బాధలు. ఇద్దరు అయినా బాధపడు హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చిన్న తీసి ఆ సూది బయటికి తీసి గుండు సూది పక్కన పెట్టాడు. చిన్న ఏదో చేశాడు, రైట్. ఇదిగో అయ్యా సూదిని చేతికిచ్చాడు. ఎందుకవ్వా నీ కోసం బ్రతుకుతున్నావు, ఎందుకు ఈ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇంత జరిగింది అనుకుంటుంటే ఒక అద్భుతమైన ఆలోచన, ఒక ఐడియా దేవదాసు ఏమొచ్చింది సార్? ఈ నీచ ఫినిష్ కంటే ఎంత మంచిదని ఐడియా దేవుడు ఇచ్చాడు. ఆ పడకలోనే ఇప్పుడు కనిపెట్టాడు. ఒక పెద్ద అనేకులకి జీవనోపాధిగా ఎంతో మంది తన కిందే పెట్టుకునేటట్టుగా అతను ఒక పెద్ద గొప్ప ఉన్నతమైన స్థానంలోకి దేవుడు. దేవుడిని గణపరిస్తే దేవుడు నన్ను గణపరచు వారిని దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎవరంటే వాళ్ళే. అదేవిధంగా హన్నాను కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరచండి. దైవ సన్నిధిని ఎరిగితే దైవ సన్నిధి విలువెరిగాడు కాబట్టే గణపరిచాడు. దావీదు ఉన్నాడు,
యెహోవా మందిరం పెలుదుమని జనులు నాతో అన్నప్పుడు ఎరిగితేనా ఎరకపోతేనా? ఇది మొట్టమొదటి. చాలు. రెండో ఎడతెగక. రెండో మాట చూద్దాం రండి. హోషేయ గ్రంథం. అమ్మా టైం అవుతుంది తొందరగా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం ప్రక్కనే ఉంటది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఇవాళ త్వరగా అమ్మా. కాబట్టి నీవు ఆ కనికరమును న్యాయమును రెండోది ఏం చేయాలి? ఉంచిదా లేదా అన్న? దేవుడి యందు నమ్మిక ఉంచకపోతే ఎప్పుడో లోకంలో కలిసేది. జనాల మాటలకైనా లోకంలో కలిసేది. ఎవరి యందు నమ్మిక ఉంది? దేవుడి యందు నమ్మిక ఉంచింది. దేవుడి యందు నమ్మిక ఉంచింది. నమ్మికలో విశ్వాసంలో ఏం చేయలేదు? ఎడతెగ. మొదట దేవుడి మందిరాన్ని ఎడతెగలేదు. రెండోది నమ్మిక. ఎట్లా ఎట్లా ఎడతెగలేదు? నమ్మిక ఎందుకు ఎడతెగలేదు? విశ్వాసంలో ఎందుకు ఎడతెగలేదు? ఇందాక మందిరం ఎందుకు ఎడతెగలేదంటే మందిరం విలువ ఎరిగితే. ఇప్పుడు రెండో పాయింట్. ఆ నమ్మకంలోని ఎందుకు ఎడతెగల? దేవుని నమ్మింది, విశ్వాసం వచ్చింది. విశ్వాసాన్ని ఎందుకని? ఎవరు విశ్వాసంలో ఎడతెగకుండా ఉంటారో తెలుసా? చూడు, అక్కడే ఉంది చూడు. పాయింట్ చూడండి, అక్కడే 6వ వచనం. నీవు నీ దేవుని తట్టు యేసు వైపు ఎవరు చూస్తారో వారి విశ్వాసాన్ని ఏం చేయరు? ఎడతెగదు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకు 2 చేతులు జోడించి మీకు చెప్పే సలహా ఏంటంటే, ఏ పరిస్థితులు వచ్చినా మీరు ఎవరి వైపు చూడాలి? ఇక్కడ నిలబడి సేవకుడి వైపు చూడబాకండి. కిందన మనుషుల వైపు చూడబాకండి. పక్కవారి వైపు చూడబాకండి. బంధువుల వైపు చూడబాకండి. స్నేహితులు, నీ కోవర్కర్స్, నీ ఉద్యోగులు, ఎవరి వైపు చూడొద్దు. ప్రభు ఏం చెప్పాడు? విశ్వాసమును కర్త. ఎందుకని? విశ్వాసంలో ఎడతెక్క ఉండాలంటే విశ్వాసాన్ని నడిపించే డైరెక్టర్ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. విశ్వాసాన్ని కర్త, కర్మ, క్రియ ఆయనే. ఆయన వైపు చూడు. అప్పుడు నీ విశ్వాసం ఏం కాదు. ఒకవేళ మనిషి బలహీనుడు, నేను బలహీనుడు, మనుషుల వైపు చూడబాకు. చూసాబట్టి నీ విశ్వాసం ఏమైంది? విశ్వాసం దాని గురించి చూడండి. పేతురున్నాడు, సముద్రం మీద ఏమయ్యాడు? నడుస్తూ వచ్చాడు. భూమి మీద సముద్రం మీద నడిచిన వాళ్ళు ఇద్దరు. ఒకరు ప్రభు, 2 పేతురే. ఎవరు లేడు. నడుస్తా నడుస్తా యేసు వైపు చూసినంత సేపు ఏమయ్యాడు? నడిచాడు. కానీ గాలి, అలలు, తాను పరిస్థితులు ఇవన్నీ భూ సంబంధం వైపు చూసినప్పుడు ఏమైంది? కిందకు చూసినట్ట, పైకి చూసినట్ట? కిందకి. గాలి కిందే, అలలు కిందే, తాను కిందే. భూ సంబంధమైన వైపు నువ్వు చూడబాకు. నేను నీకు ఇచ్చే హెచ్చరిక. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. ఆయన వైపు చూస్తే ఏం కనపడవు నీకు. నేనంట గాలి లేదా లక్ష్మణ్ బ్రదరు? గాలి లేదు అప్పుడు ముందు ఉంది. అలా లేవా? ఉన్నాయి. సముద్రం అదేనా? అదే. కానీ ఏం కనపడలే. ఎందుకని? యేసయ్యా యేసయ్యా యేసయ్యా. జీవితంలో ఆరంభమే కాదు, ముగింపు కూడా ఈ విధంగా యేసు వైపు చూడండి. అప్పుడు మీరు విశ్వాసంలో ఏం గారు? ఎడతెగక నడుస్తారు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. 2 చేపలు తెలుసుగా మీకు? చెప్పండి. అందుకేనైనా తెలుసు అంటే 2 చేపలు తెలుసు కదా. చెప్పండి. ఈ 2 కూడా విశ్వాసులైన చేపలేనంట. 2 అయ్యా స్వామి ఈ స్వామితో మాకు వచ్చింది. 2 చేపలు కూడా విశ్వాసులే, దేవుని నమ్ముకున్న విశ్వాసులు. అయితే భార్య చేప కొంచెం బలమైన విశ్వాసం కలదు. భర్త చేప కొద్దిగా కానీ కొద్దిగా తక్కువ. అయితే ఒకరోజు ఈ కరువు కాలం వచ్చి వర్షాలు పడక వాళ్ళు ఉన్న చెరువు మొత్తం ఎండిపోయి కొంచెం కుంటలో నీళ్ళు ఉన్నాయి. దాంట్లో కొద్ది చేపలు ఉన్నాయి. ఈ లోపల భారీ చేపతో అంటున్నాడు ఈ భర్త చేప, ఏమే దేవుడు అంటివే, ఏందే వర్షాలు లేవు, మరి పరిస్థితి ఏమైంది అన్నాడు. భార్య చేపలు, ఏం భయపడబాకు, ఆ దేవుడు ఉన్నాడు.
అత్తానికి అది ఇప్పుడు దాకా చేసుకొచ్చింది నువ్వు నన్ను అంటే ఏం కాదండి, ఏం కాదు, విశ్వాసం ఆయన వైపు చూద్దాం అనగానే ఈ లోపల వల పట్టుకోవటానికి ఒక గాలం తీసుకొని వల తీసుకొని వచ్చాడు. వల తీసుకొని వస్తే ఆ కొద్దిగా మురికి నెలలోనే వల వేస్తే మిగిలిన చేపలు ఏం పడలేదు, ఈ రెండే పడ్డాయి. ఇప్పుడు అంటుంది ఏమన్నా నువ్వు, వర్షం పడుద్ది మనకు చెరువు ఎండటమేమో కానీ మన ప్రాణం పోయేటట్టుంది. ఏవు దేవుడే నీ దేవుడు అంటివి కదే అంటే, అయ్యా తనబాకు దేవుడు అనబాకు అయ్యా, నా మాటను ఏదో ఇదేదో పరీక్ష కోసం వచ్చింది, మా మాట అనబాకు అయ్యా. ఏమనబాకేమే వల్ల మన ఇద్దరమే పట్టి మిగిలిన చేపలు వల్ల అవి బాగానే ఉన్నాయి. దేవుడు నమ్ముకున్న చేపలు మన ఇద్దరమే పడ్డాయి అంటే నువ్వేం భయపడబాక. ఆ రెండు చేపలు తీసుకున్నాడు శుభ్రంగా. ఎప్పటి నుంచో కరువు కాలం కాబట్టి ఈ రెండు అమ్ముకోవటం ఎందుకు, ఇంటికి పోయి కూర వండుదామని ఈ రెండు తీసుకుని భార్యకి అప్పు చెప్తే ఆ భార్య సరే నువ్వేడకంటే నేను పోయి సరుకులు తీసుకొస్తా శంకరపల్లి పోయి అని ఇతను వెళ్ళిపోయాడు చేపలు పట్టి. అతను ఇప్పుడు అంటుంది భార్య చేపలు భర్త చేపలు భార్య చేపలు వాడు అడిగి పోయాడు, సరుకులు పోయాడు తీసుకురాటని. భార్య కత్తిపేట తీసుకొచ్చింది. దేని కత్తిపేట? బూడిది తీసుకొచ్చింది. కత్తిపేటతో శుభ్రం కోసేసి బూడి త్రేణ్యాల ఉత్తటానికి అయిపోయిందే చరిత్ర, ఇంకా దేవుడైంది అయిపోయిందే అంటే విశ్వాసం కలిగిన చేప అంటుంది భయపడబాకండి. ఇంకేం భయం అయ్యే చూడ కత్తిపేట తలతాలు తెలుస్తుంది, నువ్వు మెంటల్ దానిలాగా ఉండవు నాకు అని భార్యను తిడుతున్నాడు. అంటే పరిస్థితులు అట్టా ఉన్నాయి. ఆయన ఇందాక ఏ భార్య తిట్టినట్టు ఈసారి ఇతను తిట్టాడు, రివర్స్ ఫీల్డ్లోకి వచ్చిన సైతాన్ని. అయితే అంటున్నా సరే భయపడబాకనని. ఇప్పుడు వస్తుంది చూడండి ఎక్కడో మామూలు లేదు, వస్తుంది కొయ్యటానికి రెడీగా. భయపడొద్దు దేవుడున్నాడు. విశ్వాసం వైపు దేవుడి వైపు చూడండి. అట్ట పేట మీద కూర్చోబోయే లోపల పురుగులు మెరుపులు అసలు దామని పడుతుంది. వీరికి స్త్రీల గుర్తొచ్చేది ఏంటి అది ఇక దేనికంటే మందిరంలో కూర్చున్నా కూడా కొంతమందికి మన ఎక్కడో మందిరం దగ్గరలో అనుకుంటుంది, వర్షం పడుతుంటే ఒక పరుగో అడిగిపోతుందామంటే వాళ్ళ ఇల్లు పక్కన పక్కన రెండో వాళ్ళ బాధ ఎందుకంటే వాళ్ళ బాధ కూడా అలాంటిది. ఇక్కడ చూడండి ఈ కత్తిపీట అక్కడ ఈ ఆడికి పోతుంది రోడ్డు చేపలు అనుకుంది పొయ్యి అంత వస్తుంది, పొయ్యి 6 ఇష్టం వచ్చింది. ఏమి లేదు, మామూలు వర్షం కాదు, వరద ప్రవహించిందంటే. వరదలు ఏమైంది సుందరవాన చేప 2 పోయినాయి. ఇప్పుడు భారీ చేప అంటుందంటే భర్త చేప అంటే నేనే అంటున్నట్టు ఎప్పుడు లాస్ట్ లో చూసావా, కొన్నిసార్లు భార్య బలహీనమైతే భర్త బలహీనమైతే భార్య, భార్య బలహీనమైతే యోబు, ఇక్కడ భర్త తక్కువైతే భార్య, అట్లా ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. విశ్వాసం వైపు చూస్తే, యేసు వైపు చూస్తే విశ్వాసంలో ఏం కావు, నువ్వు ఎడతెగవు. పరిస్థితుల్లో, మనుషులో, రోగాలు, ఇబ్బందులు, అనారోగ్యంలో ఇవన్నీ వైపు చూసావంటే నీ విశ్వాసం ఏమవుతుంది? ఎడతెగుతుంది. నష్టమా మేలా? నష్టమే. విశ్వాసంలో ఎడతెగకుంటే ఎక్కడ పోతావు? అంతానికి చేరుకుంటావు, అక్కడ చేరుకుంటావు. ఇది రెండవ మాట. మూడవ చూద్దాం, ఏది ఎడతెగదు? కీర్తన 36 తొందరగా. కీర్తన 36వ అధ్యాయం 10వ వచనం. అమ్మ మూడోది ఏంటి? ఏమి ఎడతకూడదు? నీతి. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నీతి మాత్రం ఏం కాకూడదు, మనం తప్పకూడదు. అమ్మా బయట ఉన్నోళ్ళు నీతి తప్పబాకు. సాతానుడిది ఏదొక్క ఎరేసి నీ నీతిని తప్పించటానికి. ఇప్పుడు యేసేపును నీతి తప్పించడానికి ఎవరిని వాడుకున్నాడు? సైతాను. పొతీఫరు భార్యను. దానియేలు, షడ్రక్, మేషక్ అబేద్నెగో నీతి తప్పడానికి ఏం ఉపయోగించాడు? భోజనం ఉపయోగించాడు. రాజు భోజనం ఎట్లుంటది? మామూలుగా ఉండదు. అయినా సరే ఏ భోజనమైనా సరే నా దేవుడు ముఖ్యం. నేనంట నీతిని ఎవరు ఎడతెగరు? దేవుని మందిరాన్ని ఎవరు ఎడతెగరు అంటే దైవ సన్నిధి విలువ ఎరిగితే. రెండోది విశ్వాసాన్ని ఎడతెగంది ఎవరంటే యేసు వైపు చూస్తే. మూడోది నీతిని ఎవరు ఎడతెగరు? చెప్పింది చెప్పాలా?
చెప్పింది చెప్పండి చెప్పడమ్మా. నీతిని ఎవరు ఎడతెగకుంటారు? నీతి పరిశుద్ధతని ఎవరు ఎడతెగరు? రైట్, నేను చెప్ ఏసేపు ఎందుకు ఎడతెగలాడు నీతిని? భయం. మీరు చదువుకోండి, ఆదికాండం 42:13 అనుకుంటా, 13-18 అతడు దేవుని భయము గలవాడని రాయబడింది. ఇంకా చెప్పాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం, 2 కొరింథీ 7:1. తొందరగా ప్రియులారా, సిస్టర్స్ మంచి షార్ప్గా ఉన్నారు. మీరేం బ్రదర్స్ అవుతున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారే. దేవుని భయముతో అండర్లైన్, ఒక పరిశుద్ధతను ఎడతెగక సంపూర్ణం కావాలంటే ఏ భయం ఉండాలి? దేవుని భయం. ఇప్పుడు ఈ అన్నలో ఏ భయం ఉంది? నీతిని ఎడతెగిందా అమ్మా? ఎడతెగిందా? అంటారేందమ్మా? 7 సంవత్సరాల భర్తతో సంసారం చేసినా, 20 సంవత్సరాల వయసులో భర్త చనిపోయినా, శరీర ఆశలు కోరికలు ఎన్ని కట్టలు తెంచుకొని వచ్చినా ఎట్టుంది? నీతిగా బతికింది. ఏమన్నా అక్కడ కన్యతో మొదలుకొని ఏం రాశాడు? కన్యతో మొదలుకొని 7 ఏళ్ళు చేసినా పరిశుద్ధంగా జీవించి. ఎందుకంటే 3వ లక్షణం దేవుని భయం కలిగిన స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారు, మనకు భయం ఉందా? భయం అంటే మందిరానికి టయానికి రావా? అన్ని కూడికలు పాలు పొందవా? ఒక కాలేజీ టయానికి పోతున్నారు యవనస్తులు. ఒక ఎగ్జామ్ టెస్ట్ రాయాలని, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటే 1 నిమిషం అయితే నో ఎంట్రీ అని గంటల ముందు అక్కడ వాడు గేటు దీపని గేటు తీసేట్టు కూర్చుంటున్నారు. కానీ దేవుని మందిరం అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు అంటే నీకేం లేదు, భయం లేదు. బైబిల్లో రాశాడు, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13 అనుకోండి, 12-13లో యెహోవా భయభక్తులు కలిగిన వారు దేవుడి సన్నిధి అంటే భయపడతారు, వారు క్షేమం పొందుతారని ఉంది. భక్తిహీనులు దేవుడి సన్నిధి అంటే భయపడరు, వారు ఏమందరు? బయట కూర్చున్నా లోపల కూర్చున్నా నువ్వు దేవుడి మందిరం అంటే భయపడు. ఒక ఆఫీస్కు భయపడుతున్నావు, ఒక ఉద్యోగం సామాన్య భౌతికమైన లోకాధికారికి భయపడుతున్నావు, కానీ సర్వాధికారి అయిన దేవుడికి నువ్వు భయం లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తావు, నీ ఇచ్చినప్పుడు లేచిపోతావు బయటికి. అదేమంటే మీరు ఇంత గట్టిగా అంటే నేను మానుకుంటానంటావు. మానుకుంటే నీకే నష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భయంతో బ్రతుకు. దేవుని భయము కలిగిన స్త్రీ ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవునికి భయపడింది కనుకనే నీతిని ఏం చేయలేదు. నీవు కూడా నీతిగా బ్రతకండి. సహోదరులు సహోదరులు బయట లోపట పరిశుద్ధంగా బ్రతకండి. అందుకనే దేవుడు కృపకు పాత్రురాలైంది ఎవరు? అన్నా. ఇది ఎన్నోది? 3వది. 4వది చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. యవనస్తులు కూడా నీతిగా బతకండి. యేసేపుని ఏం చేశాడు దేవుడు? ఒక ఉన్నతమైన స్థానంలో. ఏమని ఏం చేశాడు? ప్రవక్తినిగా ఉంచాడు. ఎంత ఘనపరిచాడు? నీ కుటుంబం కూడా ఘనంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాల. పాపంలో బతికితే పైన ఉన్నోడికి ఎక్కడికి వస్తాడు? కిందకు వస్తాడు, పతనం అయిపోతారు. జాగ్రత్త. ఇది 3వ మాట. 4వది చదవమా. అపోస్తుల కార్యం 6:4. ప్రార్థన యందును చాలు, మీకు అన్ని ఏం కనబడుతున్నాయి? ఎడతెగక. ఒకే మాట అన్నాలో తీసుకుని ఒక్క మాట చెప్తున్నాను. ఏ విషయాలు ఎడతెగకూడదు? వాక్య పరిచర్య. 4వది పరిచర్య. ఎడతెగబాకు. ఏ పరిచర్య? అది వాక్య పరిచర్య కావచ్చు, ఒకటి వాక్య పరిచర్య కావచ్చు, పాటల పరిచర్య కావచ్చు, చేపలేసే పరిచర్య కావచ్చు, దేశాలు రుద్దేది కావచ్చు, బ్రదరు వంట వండే పరిచర్య కావచ్చు, వడ్డించే పరిచర్య కాదు అది, రొట్టె అందించేది కావచ్చు. ఏ మందిరంలో ఏ చిన్న పని కూడా, వాయిద్యాలు వాయించేది కావచ్చు, పరిచర్యనా కదా? చిన్నదైనా, లేదా టయానికి మైకి పెట్టేది కానీ, లేకపోతే లైవ్ తీసేది కానీ, నువ్వు దేవుడి ఇంట్లో ఏ పరిచర్య అయినా, ఒకరి చెప్పులు స్టాండ్ అయినా, నీకు అప్పగించిన పరిచర్య చిన్నదైనా ఏం చేయకూడదు. కొంతమంది ఇష్టమైతే చేస్తానే. రాత్రి బానూరులో చెప్పా, నిలకడ జీవితం. నిలకడ నాకు అక్కడ టైం లేక పైపును కొట్టుకొచ్చాడు రాత్రి. ఈ మధ్యాహ్నం గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను. అన్న ఎన్ని సంవత్సరాలు చేసింది? కష్టమా తేలిక? ఆ వయసులో
యవనస్తులు కష్టమేమో, కష్టం యవనస్తులు. ఆ వృద్ధాపంలో కూడా 104 సంవత్సరాలు కుడేయడం అయినా వాక్ పరిచర్యను ఏం చేసింది? ఎడతెగల. నేనంట ప్రియమైన సహోదరులారా, నీకు ఏదైతే అప్పగించాడో పరిచర్య ఎవరిచ్చేది? కొలసలు రాసిన పత్రిక యాడ్ చేయడానికి, కొలసలు రాసిన పత్రిక 4:17. కొలసలు రాసిన పత్రిక 4:17. ఏం బ్రదర్ చదవరా? ఆ ఆ అమ్మా ఎవరు అప్పగించారు ఇది? నీకు చిన్నదైనా పెద్దదైనా అప్పగించేవాడు ఎవరు? ఒకవేళ కొంతకాలం అప్పగించలేదనుకో, మౌనంగా వేచి చేయండు, తప్పకుండా దేవుడు నీకు అప్పగిస్తాడు. దావీదుని దేవుడు అప్పగించిన సౌలు ఏం చేశాడు? అయ్యా, సౌలు దూరం పెట్టాలని చూశాడు, కానీ తర్వాత ఏం చేశాడు? దేవుడు మొత్తం తీసుకొచ్చి అప్పచెప్పాడు. అర్థమైందా? సౌలు సౌలు పక్కన దావీదును పెట్టుకుంటే సౌలు పరిపాలనగా కొంతకాలం ఏమయ్యేది? బాగా జరిగేది. కానీ సౌలు ఏం చేయాలని చూశాడు? దేవుడికి దూరం పెట్టాలని చూశాడు. అది ఎవరికి నష్టం? సౌలుకే నష్టం. అయినా దావీదు అట్టున్నాడు, వద్దు, అభిషేకించిన జోలికి బాగూడదు, మనం దేవుడే చూసుకుంటాడు, మనం అణిగిపడి ఉందాం. ఎంత దైవ భయం ఉన్నాడు. నేను కీడు చేయను, నీ పక్కన కూడా. ఇది భక్తి అంటే. అంతేగాని అరే నేను సేవకుడి మీద రాను, కానీ మీరు పోనీ నీకు ఎన్ని కనకాలు నేను చూసుకుంటాను అనుకో, వాడికి వీడికి దేనికంటే సిగరెట్లు బీళ్ళు తాగేవాడు కంటే పగుపించుకుని ఎక్కువ ప్రమాదం అది. అందుకని ఇక్కడ చూడండి, ఏకీభవించుకుని అన్నాడు, వద్దు, నేను చంపను, మీరు చంపొద్దు, దేవుడే చూస్తాడు, యుద్ధంలో తానంతరం తాను చేస్తాడు, శత్రు చేతులు మనకు అనవసరం. ఎంత భయం కలిగిన వాడు, ఎంత దైవనీతి కలిగిన వాడు, దైవికమైన క్రమం కలిగిన వాడు దావీదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకు నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, దేంట్లో ఎడతగ్గకూడదు, పరిచర్య. ఒకవేళ పరిచర్య అంటే ఏమొస్తాయి? అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అమ్మ, ఘనతలు కాదు, ముందు ఘనతల కంటే ఎక్కువ అవమానాలు వస్తాయి. అందుకని ఇక్కడ చెప్పడం చాలా కష్టం. బోధకులు కాబక్కనన్నాడు దేవుడు. నేను కూడా ఎంసీ చదువుతా వద్దని ప్రయత్నాలు చేస్తే 30 చెప్పలు తెచ్చి పిండి పారేసి తీసుకొచ్చాడు. లేకపోతే వద్దయ్యా, ఒక విశ్వాసగా ఉంటానయ్యా, ఇప్పుడు కొంచాలనుకుంటా. నిజంగా కూర్చుని మీరు అంత దర్శనంలాగా దొరలా కూర్చున్నారు, దీనిలో దర్శనాలు వీళ్ళు దొరలాగా ఎంత బాగా కూర్చున్నారు. ఏ బాధ లేదు, వస్తే వస్తారు, ఏం పలకడు, అడిగేవాడు ఎవరు? కానీ సేవకుడికి ఎన్ని బాధలు. వాడు నల్లంగా పెట్టుకుంటుంది, అన్న నల్లంగా పెట్టుకుని బాధ, చక్కేది, తల ఎత్తింది, అత్తేదంటే ఏం పట్టింది అనేది బాధ్యమాయా. ఎన్ని బాధలు మనుషులోడికి, ఎన్ని బాధలు మనుషు లేనోడికి ఏమి లేదనుకోండి, ఎన్ని బాధలు కొనుసానే అనుకుంటా. ఎందుకయ్యా నన్ను సేవకులు విశ్వాసించి ఎంత బాగుండేదయ్యా, మందిరానికి వచ్చి పోయేవాడిని కదా, ఏంది పరిస్థితులు అంటే దేవుడు అనగానే, నీకు ఏం నా చిన్నదానికి ఎంత అనుకుంటున్నావు అని మళ్ళీ ప్రభు నన్ను క్షమించయ్యా, తక్కువ ఎన్నోసార్లు నా సేవ జీవితంలో ఎన్నోసార్లు అనిపించుంటది, కానీ ఈ పరిస్థితులను బట్టి మళ్ళీ ఎమ్మని పశ్చాత్తాపడేవాడు, ప్రభు క్షమించాయా, నువ్వు అంత అనుభవిస్తే నేను అనుభవించేదంతా నీ పట్ల సాక్షిగా పెరుగుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడతెగబాకండి. దేంట్లో? పరిచర్య. ఎప్పుడు పరిచర్యలో ఎవరు ఎడతెగరు? పాయింట్ మళ్ళీ మొదటిది, మందిరం ఎడతెక్కుండాలంటే దేవుడు ఎవరో ఎరగాలి, దైవ సన్నిధి విలువ ఎరగాలి. రెండోది, విశ్వాసమును ఎడతెక్కుండాలంటే దేవుడు వైపు చూడాలి. మూడోది, నీతిని ఎడతెక్కుండాలంటే దేవుడు భయం కలిగి ఉండాలి. ఇప్పుడు నాలుగోది, పరిచర్య ఎడతెక్కుండాలంటే ఏం చేయాలి? అక్కడ కొలసలు రాసిన పత్రిక 4:17 చదవండి. అది లెక్క. ఏడుండాలి? నువ్వు ప్రభునందు, నువ్వు నీ యందు. అలాంటి వాడు పరిచర్య ఏం చేయడు? ఎడతెగడు. నీకు అప్పగించిన పరిచర్య ఏం చేయాలి? ఎడతెగడు. ఎందుకు? ఎప్పుడు ఎడతెక్కడంతో ప్రభువులో నువ్వు ఉండాలా, నీలో. అప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ డెవలప్ పడతానే ఉంటావు, నువ్వు లైఫ్ లాంగ్ పని చేస్తానే ఉంటావు. అర్థమైందా నేను చెప్పేది? ఇసాకు బ్రదరు, నువ్వు లైఫ్ లాంగ్ వంట చేసుకుంటావు అంటే దేవుడు పరిచర్య అని చెప్పింది. అంతేగాని వంట చేసుకోవడం అని కాదు. మీరేమో నవ్వబాకండి వరకు. అంటే అప్పగించిన పనిచర్య, దాన్ని ఎడతెగవు. అది ఎప్పుడు? ప్రభువులో నువ్వు ఉంటే నీలో. ఒకవేళ సైతాను మనలో సైతాన్లోకి మనం పోయి ఉంటో అప్పగించిన పరిచయం ఏం చేస్తాం? ఎవడు అన్నాడు బైబిల్ అట్ట? ఎవడు లేడా?
ఇస్కరియోతు యూదా పరిచర్యే వాళ్ళేదా సైతాను వాళ్ళలోకి వచ్చి జాగ్రత్త, నీ జీవితంలో నీకప్పుడు చిన్నదైన అసలు ఏమి లేదా, నీకే పరిచర్య అప్పచెప్పలేదు, ఏది అప్పచెప్పని ఒక పరిచర్య ఉంది. ఏంది? ప్రార్థన పరిచర్య. అనేకులు కన్నీళ్ళు ప్రార్థన. ఎవరు అవుతుందని నీ ఇంటికాడ సువార్త చెప్పు. ఎవరు అవుతారు? నీ బంధువులు చెప్పు, నీ స్నేహితులు చెప్పు, నీ తెలిసిన వాళ్ళు చెప్పు. పరిచర్య కాదా? పత్రికలి పరిచర్య కాదా? ఇది ఎన్నోది? ఇది 4. 5 చూద్దాం అమ్మా. 5వ మాట తొందరగా రండి. పరిశుద్ధ గ్రంథం ఇవాళ అమ్మ టైం అయిపోయింది, కానీ ఒక 10 నిమిషాలు చెప్తాను. ఈ 3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తా. ఏమనుకోకుండా బయట వాళ్ళు కూడా నాకు తల్లి అయ్యా కోరసొబ్బులు చూడబోతున్నాయా, యాన్ని చూసి వదిలిపెట్టమనుకోకుండా 2 మాటల్లో ముగిస్తారు. అపోస్తుల కార్యం 2:42. అపోస్తుల కార్యం 2:42 అయిపోయింది. ఓకే, 5 లేక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. దేనికంటే 10:30 స్టార్ట్ చేయమన్నారు, కానీ మనం 11 5 నిమిషాల 11 స్టార్ట్ చేయాలి. దేనికంటే మరి ఎవరు రాలేదు, పాట పాడేవాళ్ళు రాలేదు, అందువల్ల కొంత లేట్ అయింది, కానీ లేకపోతే టైం కవర్ చేసేవాళ్ళు. అపోస్తుల బోధ యందును సహవాసమందును దీంట్లో ఒక మాట చెప్తా. దేంట్లో ఎడతకూడదు? సహవాసం. దేన్ని ఎడతకూడదు? సహవాసం ఎడతెగబాకు. సహవాసం చాలా ప్రాముఖ్యం. మనిషిని బలపరిచేది సహవాసం. సమాధానం కలిగేది సహవాసం. ఉజ్జీవపరిచేది సహవాసం. ఆత్మీయంగా ఎదుగుదల చేసేది సహవాసం. నీ మేలు క్షేమం కోరేది సహవాసం. ఏ సహవాసం? మంచి సహవాసం, పరిశుద్ధ సహవాసం, దేవునితో సహవాసం. కాబట్టి దైవజనుడు ఎబ్రోన్ భక్తి సింగ్ గారికి ఒక మంచి సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని ఒక మంచి సహవాసంలో ఉన్నాం. ఈ సహవాసాన్ని మీరు ఏం చేయకూడదు? అయ్యా, ఇలాంటి సహవాసం ప్రపంచంలో ఎక్కడ కూడా సరిపోదు. ఏదో ఒక లోపం ముందు నువ్వు ఎక్కడ చూసినా ఈ దైవజనుడు భక్తి సింగ్ గారికి ఇచ్చిన మంచి ప్రత్యేకత. మేము మొట్టమొదటి నూతన చర్చికి వెళ్ళేవాళ్ళం. అంటే నామకార్థం క్రైస్తవం కాదు, కానీ అప్పుడు హిందూ కుటుంబంలో మా అమ్మ ఉన్న ఎవరో యేసుప్రభు గురించి చెప్తే ఈ సహవాసం లేదు మా ఊరిలో. లేకపోతే ఏదో ఒకటి యేసుప్రభు ఎక్కడైతే అక్కడ పోయి తర్వాత కొంచెం దూరమైన సహవాస క్రమం తెలుసుకొని భక్తి సింగ్ సహవాసం మా అమ్మ అక్కడి నుంచి ఈ సహవాసంలోకి వచ్చి మేము ఏడతగలేదు. ఎందుకంటే ఒక మంచి సహవాసం ఎబ్రోను సహవాసం. అది ఎబ్రోను అనగా సహవాసం. ఎబ్రోను అంటే సహవాసం. ఈ ఒక మంచి అంటే మంచి సహవాసం కొన్ని ఇచ్చేనా దాంట్లో ఉండాలి, చెడ్డ సహవాసం కొంత ఇచ్చేనా వదిలించుకోవాలంటాడు. కాబట్టి బైబిల్ ఏమన్నాడు? మంచి సహవాసం. బైబిల్లో దాని గురించి రాయబడింది, కానీ టైంలో నేను చూపించలేదు. సహవాసాన్ని ఏం చేయబక్కర్లేదు. సహవాసం ఏంటి? అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ఎన్ని ఈ సహవాసం. నాకు కావాల్సిన పాయింట్ మాత్రం సహవాసం. ఎన్ని పరిస్థితులు వచ్చినా సహవాసాన్ని ఏం చేయబక్కరు మీరు? ఫిలదెల్ఫియా సహవాసాన్ని విడవద్దు. అది ఎన్నోది? ఇది 5వది. ఎప్పుడు సహవాసం ఎప్పుడు విడవు? మరి పాయింట్ చెప్పాలి కదా దానికి కూడా. ఎప్పుడు వీళ్ళు అపోస్తులు 42 ఎప్పుడు జరిగింది? బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడ్డారు. ఈ అనుభవం కలిగి ఉండాలి. చదువు, ఆ మాట చదువు. 2:42. వీరెవరు? శిష్యులు కాదమ్మా, బాప్తిసం పొందిన వారు. బాప్తిసం అంటే ఏంది? పాపం విషయంలో చనిపోవుట, నీతి విషయంలో తిరుగులేచ్చుట. ఇంకా బాప్తిసం అంటే ఏంది? పాతవి గతించను, సమస్తం కృతవాయును. నీ జీవితంలో పాత ఏదనుంటే ఈ పాత సంవత్సరంలోనే వదిలేసేయి, నూతనంగా బ్రతుకు. తప్పకుండా పాతవి మన హృదయంలో ఉన్నంత కాలం సహవాసం ఏం చేయలేము, మనం నిలవలేము. పాత జీవితం తీసే జాతి లక్షణం, కోతి లక్షణం వాణి అవి లోపట ఉన్నాయంటే నువ్వు సహవాసం ఏం చేయలేవు, ఉండలేవు. ఇప్పుడు యోధ పాత సహవాసం ఉంది కాబట్టి ఆ దొంగతనం చేసే స్వభావం ఉంది, దాంట్లో ఏం ఉండలేకపోయాడు. అందుకని ఇది ఎన్నోది? ఇది 5వది. నెక్స్ట్ త్వరగా ఇంకొక మాట రండి. పరిశుద్ధ గ్రంథం 26:7. 5 నిమిషాలు క్లోజ్ అవుతుందమ్మా. ప్రార్థన చేసేస్తాం. రొట్టె లేదు, కానుక లేదు, కాబట్టి మీకు అయిపోయినట్టు ప్రార్థన. భోజనం అందరికి భోజనం ఉందిగా అమ్మా? అందరికి భోజనం ఉందమ్మా. అపోస్తుల కార్యం తీశారా? 26:7. అపోస్తుల కార్యం 26:7. 12 గోత్రముల వారు ఏం ఎడతకూడదు?
దేవుని సేవించేది, దేవుని పూజించేది, దేవుని స్తుతించేది. దేవుని సేవించేది ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. సాతానికి ఏది మంట? దేవుని సేవించడం అంటే వాడికి ఎక్కడెక్కడ మంటలు, వాడికి మంటలు. నిన్ను ఎత్తన గాని దేవుని సేవించకుండా ఏం చేయాలని? దేవుని సేవించడం అంటే ఏంది? త్యాగపూరితమైందా? త్యాగపూరితంగా అందా? ఇప్పుడు ఏమో దేవుని సేవించిందా లేదా? అన్న అన్ని అన్నలో ఈ లక్షణాలన్నీ, కానీ పెద్దానికి యాడ్ చేయడానికి టైం లేక నేను కలపలేకపోతున్నాను. కాబట్టి అంటే దీని ఏమన్నాలా? సమర్పణ. దేవుని సేవించడం అంటే మాటలతో సేవించడం ఎవరికి నీకే మాటలు కాదు, చేతలు. సమర్పణలో ఏం చేయకూడదు నువ్వు? ఎడతెగకూడదు. కొంతమంది సమర్పణ ఓసారి బాగుంటారు, ఓసారి బాగుంటారు, ఓసారి పట్టించుకుంటారు, ఓసారి పట్టించుకుంటారు. ఇప్పుడు ఇంత మీటింగ్ జరుగుతున్నాయి, ఇన్ని మీటింగ్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎట్టుందో తెలుసా? ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి పరిస్థితి? ఒకసారి మనం మన ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటున్నాం, మనం భార్య భర్త కూర్చొని ఏం చేస్తున్నారు? ఎంత ఇతను ఏంటని ఆలోచన చేస్తున్నాం. దేవుడు మందిరంలో పరిచయం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన పల్లె ఇన్ని ఊళ్ళు జరుగుతుంది, వారం 10 రోజులు పరిచయం జరుగుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, మనం ఏం చేయాలి? ఒకరినొకరు పురుకొల్పుకోండి. అన్నా ఇష్టానా బయట ఉందా? లేకపోతే దేవుదనా మనం ఏం చేద్దాం, నిజంగా ఏం చేద్దాం, ఈ విషయాల్లో మనం బాధ్యత కలిగి ఉండాలా అని ఎవరికి వారు పురుకొల్పుకొని, అక్క అక్క ఇట్లా అక్క ఒకరినొకరు పురుకొల్పుకొని ఫోన్ ద్వారా అయినా కూర్చొనైనా మనం అందరం తలకొద్ది ఏకీపిద్దాం. నిన్న యవనస్తులు అందరూ కూడా అమ్మ రాత్రి మేము వచ్చేదలికి రెడీగా ఉన్నారు కాసుకొని, రండి ప్రార్థన చేసి రండి. ఏమైందిరా మీకంటే మేము ఒక మందిరానికి ఒక వస్తువును కొన్నామన్నారు. ఏంటంటే మిక్చర్ కొన్నామన్నారు. బూందీ మిక్చర్ ఏమనుకున్నాను. పాటలు చక్కగా దేవుని పరిచయకు ఉపయోగపడేది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్ట తీసుకొచ్చారంటే యవనస్తులు అందరం కూడా దాంట్లో చెప్పిన మాట ఏంటంటే, మన బిడ్డ స్టాలిన్ కూడా అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి యవనస్తులు పోగు చేసినాయి అంట ఇవన్నీ. అంటే నేను అనుకున్న ఎంత ధనికరమైన మంచి మనసు అది చిన్న బిడ్డ కూడా. వీళ్ళందరూ కలిసి వస్తువును కొన్ని వేలతో కూడిందని తీసుకొచ్చారు. అట్లాగే అందరూ కూడా ఏకీభవించి పరిచయ విషయంలో సేవించడం మాటల్లో కాదు, సమర్పణలో కూడా ఏం చేయకూడదు, ఎడతెగకూడదు. ఆరంభంలో దేవుడికి ఇచ్చి నాకెందుకులే ఎట్ట జరుగుతూ చూస్తాను అనబాకు. నువ్వు కాకపోతే ఇంకో దిక్కు నుంచి దేవుడు ఆడుకుంటాడు. ఇది ఎన్నోది? 6వది. లాస్ట్ మాట చదువుదాం, టైం అయిపోయింది కాబట్టి నేను లాస్ట్ మాట చెప్పి మీకు ముగిస్తాను. అపోస్తుల కార్యం 1:14. అమ్మా అపోస్తుల కార్యం 1 అమ్మా సారీ, నీకు ఇప్పుడు ఆ మాటకి కనెక్షన్ ఏం చెప్పా, జాయింట్ ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వు దేవుని సేవించాలంటే ఎడతెక్క ఏముండాలి తెలుసు? నీలో విశ్వాసం ఏముండాలి? దేవుడి యందు విశ్వాసం ఉంటే ఇచ్చే దాంట్లో ఏం చేయవు, వెనకకు తీయు. విశ్వాసం లేకపోతే ఇస్తా వెనక తీసు. అందుకని ఇది 6. విశ్వాసం అంటే ఏంది? దేవుడికి ఇస్తే నాకు ఇస్తాడు, ఇస్తే విన్నాడా లేదా మలాకీలో? నాకు ఇవ్వండి శోధించి మీకు ఇస్తాడు. కానీ దేవుడికి ఇవ్వాలంటే మనం ఏమవుతాం? ఎన్నోసార్లు అల్లాడతాం. దేవుడికి ఇచ్చి చూడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ కూడా ముడుచుకోబాక చెయ్యి ఉండదు. ఇప్పుడు 7వ చదువు అయిపోయిందమ్మా, ప్రార్థన చేస్తాం. అపోస్తుల కార్యం 1:14. చాలు. 7వది ఏంటి? దేవదాసు ప్రార్థన. ఎడతెగక ప్రార్థన అయిపోయింది. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. 7వది ఏంటి? ఎడతెగక ప్రార్థన. ప్రార్థన కూడా ఏం చెప్పకండి. నా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా నేను నేర్చుకుంది ఒక్కటేనండి. ఒక్కటేను, ఒక దైవశాఖను చెప్తున్నా. ఏదొచ్చినా ఆయన పులిపీఠం దగ్గరికి వచ్చి బోర్ని ఏడ్చి ప్రార్థన చేసి నాకు ఏడ్చి అనేకులు అడిగారు, అన్నారు మీ సేవ సీక్రెట్ ఏంటి అంటే, ఒక్కటేనయ్యా, నాకు ఏ కష్టం వచ్చినా ముందు ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకుంటా. ఆయనే నాకు సాయం చేస్తున్నాడు. ఆయనే నా సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. నా మోకాళ్ళ జీవితమే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. నేను ఎప్పుడు ఖాళీ ఒకళ్ళ మీటింగ్లో చేయలేకపోతే తప్ప ఉదయం చేస్తాను మంచిగా, మధ్యాహ్నం మిస్ అయితే తప్ప. నేను ఇంటికాడు ఉంటే ఖాళీగా ఉంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పైన చేసి నీళ్ళు మాది ఆ పైకి వెళ్ళి ఒక్కని ఏకాంతంగా, కుటుంబం ఇంటికాడు చేసేది కాదు, ఇంట్లో చేసేది కాకుండా పైన కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకటి నా వ్యక్తిగతంగా చూస్తా. రెండోదిగా చూస్తే సంఘములో ఉన్న వారి ఎక్కడెక్కడ పరిచర్యకి వెళ్ళానో ఆ ప్లేస్, ఆ సేవకుడు, కొంతమంది పేర్లు ఉన్నాయి గుర్తు.
వాళ్ళ పేర్లు. ఎవరి పేర్లు గుర్తెక్కుకుంటాయంటే, ఒక ఇంట్లోకి వెళ్తాం. ఆ ఇంట్లోకి మమ్మల్ని చేర్చుకుని ఇల్లు ఉంటుంది. ఇప్పుడు సుందరరావు అన్న ఉంటాడు. అన్న ఒకసారి మా ఇంటికి రండి. సుందరరావు అన్న, మనోజు, మైల్య, శైలి. వాళ్ళు. అట్లా ఇప్పుడు దేవదాస్ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో జయశ్రీ, విజయశ్రీ, తర్వాత ఎబ్బేజు, విక్టోరియా. ఈ పేర్లు ఏంటంటే వాళ్ళకు మనకి ఆ ఇంట్లో తర్వాత అబ్రాహం అన్న, నిర్మల అక్క, వారి ఇద్దరు బిడ్డలు. కాబట్టి ఇట్లా మేము ఎక్కడైతే అడుగు పెట్టామో మందిరంలో ఉన్న పేర్లు మిగిలినయో అందరిని జ్ఞాపకం చేసుకోయా. మలేషు సువార్త. ఇట్లా కొన్ని మంది పేర్లు, లక్ష్మణ్ బ్రదరు వారి మిస్సెస్ పేరు ఉండేది. కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఇట్లా ప్రతి ఎక్కడైతే అడుగు పెట్టామో, లేదా మందిరంలో అడుగు పెట్టామో వాళ్ళ కోసము ఆ మధ్యాహ్నం టైంలో అందరి కొరకు ప్రార్థన చేస్తాం. సేవకులు చెప్తారు, సోగాదు వార్తలు చెప్తారు. పేర్లు లేనివి అయ్యా మిగిలిన వాళ్ళు చేయవనుకో అందరిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇది 2. మూడోది, మా స్థానిక సంఘంలో ఉన్న ఊరు పేరు మొత్తం 3వ సెక్షన్లో చేస్తారు. ఇట్లా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన కలిగి ఉంటాను నేను. ఇది నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత. ఇది కాబట్టి మీరు కూడా ప్రార్థన ఏం చేయబాకండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ఏం చేయబాకండి. ఎప్పుడు ఎడతెగరు. విశాఖ బెదరు మీకోసం కవిత, మీ ఇద్దరు పిల్లలు అక్షత, రక్షత. ఓకే, ఫిక్స్. కాబట్టి ఇట్లా ప్రతి కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎడతెగకుండా ప్రార్థన చేస్తాం. అక్కడే ఉంది ఆన్సర్. ఏక మనసు ఏముంటే ఏక మనసు సంతోషించుకొని చేస్తారు. వాళ్ళు పాప అర్చన కూడా చేస్తారు. వారం 2 రోజులు కనపడలేదు. కాబట్టి ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఎడతెగబాకండి. ఏ మనసు? ఏక మనసు. ఎప్పుడు ఎడతెగుద్ది? ఏక మనసు. ఏ మనసు వస్తే 2 మనుషులు వచ్చినంటే కొలాప్స్ అయిపోయింది మన చరిత్ర. సాతాను 2 మనుషులు తీసుకొస్తాడు వాడు. జాగ్రత్త. అందుకని ఏక మనసు కలిగి ప్రార్థన ఏం చేయబాకండి. ఎడతెగబాకండి. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆన్లైన్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన కలిగి ఉండండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఒక 20 నిమిషాలు ఎక్కువైంది. అయినా ఇది 7 విషయాలు కూడా అన్న గురించి నేను ఒక్క పాయింట్ తీసుకొని 7 విషయాలు చెప్పాను. అమ్మా ఏం కాదు, ఒక 20 నిమిషాలు పెద్ద టైం అనేది ఎక్కువ కాదు. మనం వచ్చిందే లేటుగా వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. అన్నలాంటి లక్షణాలు నేను ఉండాలి ప్రభువా. స్త్రీలే కాదు, పురుషులు కూడా 7 ఎడతెగకుండా. మొదటిది, దేవాలయాన్ని దేవుడి మందిరాన్ని ఎడతెగబాకండి. రెండోది, దేవుడి యందు విశ్వాసం ఎడతెగబాకండి. మూడోది, దేవుడి నీతిని ఎడతెగబాకండి. నాలుగోది, పరిచర్యలో ఎడతెగబాకండి. ఐదోది, సహవాసం ఎడతెగబాకండి. ఆరోది, దేవుడి సేవి సమర్పణలో ఎడతెగబాకండి. ఏడోది, ప్రార్థనలో ఎడతెగబాకండి. అప్పుడే మీరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఆ విధవరాలు ఏం చేశాడు? ప్రవక్తినిగా మార్చాడు. మిమ్మల్ని కూడా ఒక ఘనమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచుకునేదాకా ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థనలో ఉండాలి. అందరూ కలుముచ్చుకోవాలి. ఎవరైనా సరే, బయట ఉన్నవారు ఎవరైనా నూతనంగా వచ్చారా? ఈ క్రిస్మస్ రోజు వచ్చావా? ఉదయం మొదటి సువార్త చెప్పాను నేను. యేసు ప్రభువా నేను పాపం, యేసు ప్రభువా నా పాపాలు క్షమించయ్యా. అయ్యా నా హృదయంలో నువ్వు పుట్టయ్యా, నా హృదయంలో జన్మించేసయ్యా, నా హృదయంలో రాయేసయ్యా అని తెచ్చాడు. చక్కైకి ఇంటికి రక్షణ, నీ ఇంటికి రక్షణ, నీ ఇంటికి ఆశీర్వాదం, నీకు పరలోక రాజ్యం వస్తాడు. ఎన్ని క్రిస్మస్లు జరిగినా నేను పాపంలోనే బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని యవనస్తుడా, పెద్ద వయసు కలిగిన ఓ సహోదరి సహోదరుడా, ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించదో తెలియదు. మరలా క్రిస్మస్ ఉంటుందో తెలియదు. మనం ఉంటామో లేదో తెలియదు. యేసు ప్రభు అక్కడ ఆసనమై చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభు నేను పాపం, యేసు ప్రభు నా పాపాలు తెలియదు, యేసు ప్రభు నీ రక్షణను కడుగొనొచ్చుకో. ప్రభు నీ సాయం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. ఈ ప్రియ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమును బట్టి స్తోత్రాలు. స్థానిక ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. నూతనంగా వచ్చిన ఆత్మను బట్టి స్తోత్రాలు. విశ్వాసులను బట్టి స్తోత్రాలు. పడిపోయిన వారిని తిరిగి తీసుకొని విశ్వాసులను బలపరచండి. బాధ్యతతో పనిచేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. దేవా, మరి విశ్వాసుల కుటుంబాలందరినీ కూడా పరిస్థితులు ఏమైనా కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖంలో ఉన్న వారిని సంతోషంగా మార్చండి. ప్రభా, నిరాశ నిస్పోతున్న వారిని వారు సంతోషపరచండి. ఈ ప్రజలు మీరు బలహీనులు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. చెప్పుకోలేక తిరిగిపోయి అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. దేవ, భర్తలు, భార్యలు, బిడ్డలు, సమస్యలు విడుదల చేయండి. ఈ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచండి.
ఇలా దగ్గర ఉన్న వారిని బాగు చేయండి ప్రభావ. రక్షణ లేదు మా రక్షించింది అంత మాత్రమే కాదు ప్రభావ, ఇంకా హృదయంలో ఎవరు చేర్చుకోలేదో వారు చేర్చుకోవడానికి సహాయపడండి. ఎవరైతే అన్న లాంటి అడచగని అనుభవం లేదో అవి కలిగి ఉండడానికి సహాయపడండి. పరిచయం గురించి మీరు గడి ఫలించండి అయ్యా. మీరు ఆఖరికి సిద్ధపడుతుంది నాకు దానిపోలన్నాక బిడ్డలను బట్టి స్తోత్రాలు పరిచయం గురించి ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున ఈ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాను. పరిచయం గురించి మీ గడి ఫలించండి. ఈ రాత్రి పరిచయం గురించి సిద్ధపరచమని కోరుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రశంస ఓపికతో కొంచెం లేట్ అయినా సంతోషంతో ఉన్న బిడ్డలందరినీ దీవించి వద్దెల చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రకటన చదువుతారు, తర్వాత ఆశీర్వాదం ప్రార్థన చేస్తారు. రెండు నిమిషాలు ముగిస్తారు. ప్రకటనలో దయచేసి గమనించాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తాము. తర్వాత ఎక్కడుంది ఏంటి అని కాకుండా ముందుగానే మీకు చెప్పబడుతుంది, ఆ సమయానికి మీరు రావాల్సిందిగా మనం చేస్తాము. ఈ కూడిక అనంతరమే అందరూ కూడా సంఘము ప్రేమించి మీకు అందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేసింది. దయచేసి మీరు అందరూ కూడా ప్రేమ విందులో పాల్పొంది వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఇది నా చిన్న శంకరపల్లిలో సాయంత్రము 6 గంటలకు అక్కడ సువార్త కూడుకుంటుంది. ఇక్కడ 5 గంటలకు ఆటలు వస్తాయి. దయచేసి వచ్చేవారు త్వరగా వస్తే మనం అక్కడ త్వరగా వెళ్ళి త్వరగా ముగించుకోవచ్చు. దయచేసి గమనించండి. యవనస్తులు కూడా మనము 4 గంటలకు ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరితే కొన్ని పనులు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మనది. ఇది సాయంకాలము చిన్నశంకరపల్లిలో సువార్త కూడిక 6 గంటలకు. ప్రతి సమయమును కూడా మీరు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. శుక్రవారం రేపు సాయంకాలము 6 గంటలకు అక్కడ కూడా రామంతపూర్లో సువార్త కూడుకుంటుంది. దయచేసి ఇక్కడ కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. తర్వాత 27వ తారీఖున మాదిరెడ్డిపల్లిలో సువార్త కూడిక ఉంటుంది. ఇవన్నీ కూడా స్పెషల్ కూడికలు ఉంటుంది. దయచేసి ఇవన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారము 28 దయచేసి ఇది 20 దినాన మార్నింగ్ ప్రతి సంవత్సరము మనకు సువార్త ఉండేది. అది 28వ తారీఖు సాయంకాలము 4 గంటలకు ఇక్కడ సువార్త కూడుకుంటుంది. బహిరంగంగా సువార్త కూడుకుంటుంది. దయచేసి బయట నుంచి కూడా వస్తారు, అనేక సంఘాల నుంచి కూడా వస్తారు. దయచేసి ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థనలో సువార్తలో పాల్పొందండి. తర్వాత మీకు తెలిసిన వారిని కూడా సువార్తకు ఆహ్వానించండి. అది ఇక్కడ ఎందుకంటే బహిరంగంగా అంతా కలిసి ఈ గల్లీలంతా కూడా దేవుని మాట చెప్పడానికి కొరకు అవకాశం వస్తుంది. దయచేసి మీకు తెలిసిన వారిని కూడా ఆ సువార్తలో పాల్పొందమని చెప్పాల్సిందిగా మనం చేస్తాం. 29 తారీఖున పచ్చిరెడ్డిగూడలో సువార్త కూడుకుంటుంది. 30 తారీఖు బానూరులు. దయచేసి ఇవన్నీ కూడికల కొరకు మీరంతా కూడా ప్రార్థన చేయండి. అన్న కూడా మన మధ్యన 29వ తారీఖు వరకు ఉంటాడు. దయచేసి మీరు అందరు కూడా అన్న గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. మా వచ్చే ఆదివారం చివరిది సంవత్సరానికి బ్రతుకుంటే 2026లో ఆదివారం ఉంటుంది. అందుకని చివరి ఆదివారం ఎవరు పోగొట్టుకోబోతారు. ప్రార్థన ఆశీర్వాదం. తండ్రి ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడున్న వారికి సకల పరిశుద్ధులకును ఇక్కడికి వచ్చిన వారందరికీ తోడైంది కాపాడు నడిపించిన గాక. ఆమేన్.
ప్రార్థన చేయించుకోవాలంటే చేస్తాం. ఎవరైనా కొత్త వారు కానీ ఎవరైనా రావచ్చు. మిగిలిన వాళ్ళందరూ భోజనానికి సిద్ధంగా ఉన్నారు. అందరికి కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు. దయచేసి ఇంకో ప్రకటన, ఇక్కడ మన మధ్యన క్యాలెండర్స్, మోటో కార్డ్స్ ఉన్నాయి. దయచేసి కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిందిగా మనవి. మోటో కార్డు విలువ వచ్చేసి ₹170, క్యాలెండర్ వచ్చేసి ₹30. దయచేసి ఎవరైనా కావాల్సిన వారు ఉంటే నన్ను సంప్రదించవలసిందిగా మనవి. అందరూ కూడా లేచి ఒకరికొకరు కలుసుకోండి. త్వరగా ఈ స్థలంలో మీరు కాల్ చేసినట్టు మీ కొరకు భోజనం సిద్ధపరచబడుతుంది. లేదంటే కూర్చుంటే ఇంకొక వర్తమానం అన్న ఇస్తారు.